నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. E20 పెట్రోల్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. నీట్ పేపర్ లీక్ పై సీజేపీ నిరసన ముగిసిందో లేదో అప్పుడే E20 పెట్రోల్ వివాదం రాజుకుంది. ఒకవైపు వాహనదారులు జంతర్ మంతర్లో ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ ఆ ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. ప్రధాని ఇంటి ముట్టడిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు ఇథనాల్ బ్లెండింగ్ వల్ల దేశవ్యాప్తంగా వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై ప్రతిపక్షాలు, రవాణా రంగానికి చెందిన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విధానానికి వ్యతిరేకమని ప్రకటించింది. ప్రధాని మోడీ ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతోంది. మరొకవైపు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీకి చెందిన రవాణా సంఘాలు E20 విధానానికి వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంటు వైపు నిరసన ర్యాలీ నిర్వహించనున్నాయి. ఇప్పటివరకు నిద్రపోతున్న ప్రజాప్రతినిధులను మేల్కొల్పేందుకే ఈ పార్లమెంట్ మార్చ్ చేపడుతున్నట్టు వెల్లడించింది. వాహనదారులు పడుతున్న ఇబ్బందులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఢిల్లీ టాక్సీ అండ్ టూరిస్ట్ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. E20 ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానానికి వ్యతిరేకంగా తహసీన్ పూనావాలా మొదటి నుంచి ఉద్యమిస్తున్నారు. నిరసన చేపడతానని ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు తనని గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ వీడియోలు పోస్ట్ చేశారు. తహసీన్ పూనావాలా పారిశ్రామికవేత్తగా, వెంచర్ క్యాపిటలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం భారతదేశంలో గుర్తింపు పొందిన రాజకీయ వ్యాఖ్యాతల్లో ఒకరిగా ఎదిగారు. వార్తాపత్రికలు, డిజిటల్ ప్రచురణల్లో అభిప్రాయ వ్యాసాలు కూడా రాశారు. టెడెక్స్ కార్యక్రమాలు సహా పలు ప్రజావేదికల్లో ప్రసంగించారు. E20 పెట్రోల్ వాడకంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆటోమొబైల్ దిగ్గజాలకు ప్రశ్నలు లేవనెత్తారు. 2023 కంటే ముందు తయారైన పాత వాహనాల్లో ఈ ఇంధనాన్ని ఉపయోగించడం ఎంతవరకు సురక్షితమని ప్రశ్నించారు. ఇదే అంశంపై దేశంలోని ప్రముఖ 29 ఆటోమొబైల్ తయారీ సంస్థలకు ఆయన లేఖలు రాశారు. కంపెనీల అధికారిక మేనేజ్మెంట్ మాన్యువల్స్లో ఒకలాగా, ప్రభుత్వ వేదికలపై కంపెనీ ప్రతినిధులు మరొకలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మారుతి సుజుకి, టొయోటా కిర్లోస్కర్, హీరో మోటోకార్ప్ సంస్థలకు ప్రత్యేకంగా లేఖలు పంపారు. పాత వాహనాల్లో E20 ఇంధనం వాడినా ఎటువంటి నష్టం జరగదని, మైలేజ్ కేవలం 3% నుంచి 5% మాత్రమే తగ్గుతుందని కంపెనీలు చెప్పాయి. దేశంలోని మిగతా 26 ఆటోమొబైల్ కంపెనీలకు పంపిన లేఖల్లో పాత వాహనాల్లో E20 వాడకంపై వారి అధికారిక స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని కోరారు. E20 పెట్రోల్పై ప్రధాని మోడీ ఇంటిని ముట్టడిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం ప్రధాని నివాసం వరకు పాదయాత్ర చేస్తానని అన్నారు. पहली कि पेट्रोल पंप पे लोगों के पास चॉइस होनी चाहिए. अगर कोई E20 लेना चाहे तो E20 ले, और अगर कोई प्योर पेट्रोल लेना चाहे तो प्योर पेट्रोल ले. दूसरा, E20 की कॉस्ट प्योर पेट्रोल से कम होनी चाहिए. और तीसरा कि पेट्रोल की कीमत, आज जब क्रूड ऑयल मार्केट में सस्ता हो गया ग्लोबल मार्केट में, तो पेट्रोल की कीमत 84 रुपए से भी कम लाई जाए. ये 3 मांगे जनता ने रखी है. एक मुद्दा ये उठता है कि जब इथेनॉल किसी भी एंगल से सही नहीं है, इथेनॉल से लोग इतने परेशान हैं, इथेनॉल पेट्रोल से ज्यादा महंगा है, इथेनॉल कम माइलेज देता है, इथेनॉल से कोई किसानों का फायदा नहीं हो रहा, इथेनॉल से कोई फॉरेन एक्सचेंज नहीं बच रही. వాహనదారుల ఆందోళనను పట్టించుకోకుండా ప్రభుత్వం E85, E100 ఇంధనాల వైపు వెళ్లడం సరికాదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇంధనంలో కల్తీ, నాణ్యతా లోపాలపై ఎలాంటి జవాబుదారీతనం లేదని లేఖలో ఆరోపించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. దేశంలో ప్రవేశపెట్టిన ఇథనాల్, పెట్రోల్ పాలసీపై కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ పాలసీని తండ్రి గడ్కరీ ప్రవేశపెడితే ఆయన కుమారులు దాని ద్వారా విస్తృత ప్రయోజనం పొందుతున్నారని మండిపడింది. ఈ వివాదాస్పద ప్రయోజనంపై విచారణకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు. పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపాలన్న జాతీయ స్థాయి పాలసీని కేంద్రం ప్రవేశపెట్టడంతో గడ్కరీ కుమారులు నిఖిల్, సారంగ్లు ఈ ప్రాజెక్టులను చేపట్టారు. ఇది అనతి కాలంలోనే గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఏడాది వ్యవధిలోనే వీరు ఒక కంపెనీ ఆదాయం 18 కోట్ల నుంచి 523 కోట్లకు, మరొక కంపెనీ ఆదాయం 37 కోట్ల నుంచి 638 కోట్లకు పెరిగింది.
20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంతో ఇంధన సామర్థ్యం తగ్గుతుంది అన్న ఆరోపణలను గడ్కరీ కొట్టిపారేశారు. దేశం ఏటా ఇంధన దిగుమతుల కోసం 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పారు. ఇథనాల్ తయారు చేయాలనే నిర్ణయంతో రైతులకు దాదాపు 45,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల్లో 20% ఇథనాల్ వాడకంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చారు. ఇథనాల్ బ్లెండింగ్ పై జరుగుతున్న ప్రచారం కేవలం పెయిడ్ క్యాంపెయిన్ అని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. E20 పెట్రోల్తో తన కుటుంబం లబ్ధి పొందుతోంది అంటూ పలువురు నెటిజన్లు ఆన్లైన్లో డీప్ ఫేక్ వీడియోలు, పోస్టులు పెడుతున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. E20 పెట్రోల్ విధానాన్ని కేంద్ర సర్కార్ మరోసారి సమర్థించింది. అమెరికా, ఇరాన్ యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు భారతీయులను ధరల భారం నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించినట్టు వెల్లడించింది. పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు బ్యారెల్కు $135 పెరిగాయని గుర్తు చేసింది. ఆ సమయంలో భారత్లో పెట్రోల్ ధర లీటర్కు 125కు చేరి ఉండేదని వెల్లడించింది. అయినప్పటికీ ప్రభుత్వం ధరలు పెంచలేదని తెలియజేసింది. సంక్షోభ సమయంలో వినియోగదారులకు లీటర్కు 30 వరకు ఆదా అయినట్టుగా తెలిపింది. 20% ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఢిల్లీలోని వినియోగదారులు లీటర్కు 94.77 చొప్పున చెల్లిస్తున్నారని వివరించింది. దీనివల్ల అంతర్జాతీయ ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం మన వినియోగదారులపై పడ్డం లేదని తేల్చి చెప్పింది. కాక్రోచ్ జనతా పార్టీ లానే సోషల్ మీడియాలో E20 జనతా పార్టీ చర్చనీయాంశంగా మారింది. పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనంతో పాటు 100% స్వచ్ఛమైన పెట్రోల్ అందుబాటులో ఉంచాలన్నదే E20 జనతా పార్టీ ప్రధాన డిమాండ్. అలాగే E20 పెట్రోల్ లేదా సాధారణ పెట్రోల్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని E20 జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. E20 జనతా పార్టీ తమను తాము పౌరులు నడుపుతున్న వినియోగదారుల హక్కుల ఉద్యమంగా అభివర్ణించుకుంది. ఈ కొత్త పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంధన విధానంలో పారదర్శకత, ఖచ్చితమైన సమాచారం, వినియోగదారుల ఎంపికకు గౌరవం ఉండాలని డిమాండ్ చేస్తోంది. సబ్సిడీలు, ఉచిత ఇంధనం, ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానాలను నిలిపివేయాలని కోరుతోంది. తమ అవసరాలకు సరిపోయే పెట్రోల్ను ఎంచుకునే హక్కు వినియోగదారులకు ఉండాలని స్పష్టంగా చెప్తోంది. ఇతర ఉత్పత్తుల విషయంలో ప్రజలకు ఎంపికలు ఉన్నట్లే తాము కొనుగోలు చేసే పెట్రోల్ రకాన్ని ఎంచుకునే హక్కు ఉండాలని డిమాండ్ చేస్తోంది. E20 జనతా పార్టీ తన ఎక్స్ పోస్ట్లో వాహనదారుల ఆందోళనను ప్రస్తావించింది. E20 పెట్రోల్ వల్ల వాహన మైలేజ్ తగ్గడం, ఇంజన్ సమస్యలు తలెత్తడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే వెహికల్ ఇంజన్లపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని వాపోయింది. అంతేకాకుండా అన్ని రకాల ఇంధనాలపై స్పష్టమైన లేబులింగ్ ఉండాలని, వివిధ ఇంధన మిశ్రమాల లాభ నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లు, మైలేజ్, కాలుష్యం, నిర్వహణ ఖర్చులపై ప్రభావం గురించి స్వతంత్ర పరిశోధన చేసి ఆ నివేదికలను బహిర్గతపరచాలని కోరింది. E20 జనతా పార్టీ కూడా ప్రజల మద్దతును కూడగట్టడానికి కాక్రోచ్ జనతా పార్టీని అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 ఇంధనం అంటే 80% పెట్రోల్కు 20% ఇథనాల్ను కలిపిన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు మాత్రం పాత వాహనాలపై E20 ప్రభావం, మైలేజ్ తగ్గుదల వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. E20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని, ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ ఊపందుకుంటోంది. E20 పెట్రోల్ వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి రైతులకు మద్దతు ధర లభిస్తుంది. ఎందుకంటే ఇథనాల్ తయారయ్యేది ఈ పంటల నుంచే. చక్కెర పరిశ్రమ ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్ నుంచి నేరుగా ఇథనాల్ తయారు చేస్తారు. మొక్కజొన్నలోని స్టార్చ్ను గ్లూకోజ్గా మార్చుతారు. ఆ తర్వాత ప్రత్యేకమైన పద్ధతి ద్వారా ఇథనాల్ తయారు చేస్తారు. 2022-23లో ఇథనాల్ సరఫరా 12.06% ఉండేది. 2023-24లో 14.60%, 2024-25లో నవంబర్, ఫిబ్రవరి మధ్య 17.98%కి చేరింది. త్వరలోనే 20%కి చేరే అవకాశం ఉంది. ఈ విధంగా E20 పెట్రోల్ ద్వారా వ్యవసాయ రంగానికి ఊతం లభించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. డేటా ఫర్ ఇండియా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాల సంఖ్య 36 నుంచి
40 కోట్లుండొచ్చని అంచనా. వాటిలో అత్యధికంగా 21 కోట్ల ద్విచక్ర వాహనాలు, 5 కోట్లకు పైగా కార్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా పెట్రోల్తో నడిచే వాహనాలే ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ వినియోగం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా భారత్ అధికంగా చమురు దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇది దేశానికి ఆర్థిక భారం కూడా. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంధన దిగుమతులను తగ్గించే మార్గమే ఇథనాల్ కలిపిన పెట్రోల్. అందుకే E20 పెట్రోల్ ను తీసుకొచ్చింది. ఇథనాల్ తో దేశంతో పాటు రైతులకు ఎంతో మేలు జరిగిందని కేంద్రం చెప్తోంది. దీనివల్ల 1.5 లక్షల కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యాయి. దేశీయంగా ఇథనాల్ తయారు చేయకపోతే ఈ డబ్బంతా విదేశాలకు వెళ్లిపోతుంది. అప్పుడు ఆ లాభం మొత్తం దేశంలోని రైతులకే అందుతోందని ప్రధాని మోడీ ఇటీవల ప్రకటించారు. తమ కార్లపై ప్రయోగాలు ఆపాలని E20 జనతా పార్టీ హెచ్చరిస్తోంది. తమ వాహనాలకు ఇంధనాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తోంది. తమ వాహనాలు ప్రయోగాత్మక యంత్రాలు కావని, పన్నులు చెల్లించి మా కష్టార్జితంతో వాటిని కొన్నామని కుండబద్దలు కొడుతోంది. భారత్ అత్యధికంగా మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉన్న దేశం. ఇంధన సామర్థ్యం, వాహన పనితీరు ప్రజల రోజువారీ జీవనంపై నేరుగా ప్రభావం చూపుతాయి. అలాంటప్పుడు వాహన మాన్యువల్ ను అనుసరించకుండా ప్రజల వాహనాల ఇంజిన్లపై ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు? వాహన తయారీదారు సిఫార్సు చేసిన ఇంధనాన్ని అందించాలి. సామాన్య పౌరుల వాహనాల్లో ఇంధన వాడకంపై బలవంతపు ప్రయోగాలు వద్దు. ప్రజలు విశ్వసించే ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని E20 జనతా పార్టీ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. E20 పెట్రోల్ వల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గిపోయింది. విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ది 3వ స్థానం. దాదాపు 88% దేశీయ అవసరాలకు దిగుమతులే ఆధారమని గణాంకాలు చెప్తున్నాయి. గల్ఫ్ దేశాలతో పాటు రష్యా నుంచి అధికంగా చమురు దిగుమతి అవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతికి సుమారు $13,700 కోట్ల పైగా భారత్ ఖర్చు చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేశంలో ఆయిల్ అవసరం ఎంతగా ఉందో. ఈ ఆర్థిక భారంతో పాటు ఇంధన అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడానికి పెట్రోల్లో ఇథనాల్ కలుపుతోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల దిగుమతులు భారం తగ్గడమే కాకుండా కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అధిక సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో కాలుష్యం ఎంతగా పెరిగిపోతుంది. రోజు రోజుకి పడిపోతున్న వాయు నాణ్యత ఇందుకు నిదర్శనం. ఈ పొల్యూషన్ ని కట్టడి చేయడం ప్రభుత్వాలకు కూడా సవాల్గా మారుతోంది. E20 పెట్రోల్ వినియోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తక్కువ విడుదలవుతాయని కేంద్రం ప్రకటించింది. 2014-15 నుంచి పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల సుమారు 1.50 లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆదా చేసినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇథనాల్ సేకరణ ద్వారా 1.20 లక్షల కోట్ల రూపాయలు రైతుల చెంతకు చేరాయని స్పష్టం చేసింది. మొదట 2022 జూన్లోనే 10% ఇథనాల్ కలపాలని నిర్ణయించింది. కానీ అనుకున్న దానికంటే ముందే మార్చిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్లో ఇథనాల్ మిక్స్ చేసేలా చర్యలు తీసుకుంది. 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ 20% చేర్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోల్లో ఇథనాల్ కలిపినట్లే డీజిల్లో కూడా ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని కలపనుందా? ఐసోబ్యూటనాల్ని నెక్స్ట్ జనరేషన్ బయోఫ్యూయల్గా నిలుస్తుందా? ఒక లీటర్ ఇథనాల్ తయారీకి ఎన్ని లీటర్లు నీళ్లు కావాలి? మరోవైపు పెట్రోల్ ఇథనాల్ మిశ్రమం కారణంగా ఇంజన్ దెబ్బతిన్న సంకేతాలు ఏమీ లేవని స్పష్టం చేస్తుంది. కేంద్రం ఆదేశాల మేరకు 2023 నుంచి తయారైన వాహనాల ఇంజన్లని E20 పెట్రోల్కు అనుగుణంగానే డిజైన్ చేశారు. కాబట్టి ఆయా వాహనాల్లో పెద్దగా ఇబ్బందులేమీ రావని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దానివల్ల పాత వాహనాల్లో కొంతమేర మైలేజ్లో తక్కుదల కనిపించవచ్చు. అది కూడా 3 నుంచి 7% మాత్రమే. అది మినహాయిస్తే ఇతర సమస్యలేమీ రావని కేంద్రం స్పష్టం చేస్తుంది. కాలుష్యం పెరుగుతూ ఉండడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాల కారణంతో ముడి చమురు ధరల్లో అస్థిరత నెలకొంది. ఈ పరిణామాల దృష్ట్యా దిగుమతులు తగ్గించుకుని దేశీయంగానే ఇంధన వనరులు సమకూర్చుకోవాలి. అందుకోసం E20 పెట్రోల్ వినియోగించడం ఎంతో ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్రోల్లో ఇథనాల్ కలపడం పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి. ఇథనాల్ వల్ల మైలేజ్ పడిపోవడం, పాత వాహనాల ఇంజిన్ దెబ్బతిని సామర్థ్యం తగ్గిపోతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ వినియోగంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ నిరాధారమైనవిగా స్పష్టం చేసింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు తలెత్తివని వెల్లడించింది. 1,00,000 కిలోమీటర్ల మేర సంప్రదాయ E20 ఇంధనం నింపిన వాహనాలకు జరిపిన పరీక్షలో పవర్, టార్క్, ఇంధన సామర్థ్యంలో గణనీయమైన తేడాలు కనిపించలేదని తెలిపింది. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు పరిశోధనలు చేసినట్లు తెలిపింది. ఆ పరిశీలనల్లో పెట్రోల్ ఇథనాల్ మిశ్రమం కారణంగా ఇంజిన్ దెబ్బతిన్న సంకేతాలు ఏమీ లేవని స్పష్టం చేసింది.
ఇథనాల్ గురించి కేంద్రం చెబుతున్న విషయాలు అటుంచితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెరకు, మొక్కజొన్న రైతులు ఎక్కువగా ఇథనాల్ వినియోగానికే తమ పంటను విక్రయించే అవకాశం ఉంటుంది. మిగతా రైతులు కూడా ఈ పంటలు వేయడానికే ఆసక్తి చూపించొచ్చు. దీనివల్ల సంబంధిత ఆహార పదార్థాల ధరలు పెరగొచ్చు. ముఖ్యంగా చెరకు పంటలు ఎక్కువగా నీరు కావాల్సి ఉంటుంది. వరుసగా ఆ పంటలు వేయడం వల్ల భూసారం దెబ్బతినే అవకాశం ఉంటుంది. 1 లీటర్ ఇథనాల్ తయారీకి సుమారు 2800 లీటర్లకు పైగా నీరు అవసరమవుతుంది. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటొచ్చు. దాంతోపాటు ఇథనాల్ని నీటిని గ్రహించే స్వభావం ఉండడం వల్ల స్టెయిన్లెస్ స్టీల్ ప్రత్యేక ట్యాంకర్లు కావాలి. సరఫరాలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. పెట్రోల్లో 20% ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కంటే ముందుగానే విజయవంతంగా పూర్తి చేసిన భారత్ ఇప్పుడు బయోఫ్యూయల్ రంగంలో మరొక కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని కలిపే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం పెట్రోల్లో ఇథనాల్ కలపడం కుదిరినా డీజిల్లో నేరుగా ఇథనాల్ను కలపడం సాంకేతికంగా సాధ్యపడదు. డీజిల్లో గరిష్టంగా 15% ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని అనుమతించే దిశగా ప్రభుత్వం విధానపరమైన చర్యలను తీసుకుంటోంది. దేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధిగా మార్చడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే టార్గెట్ అని నితిన్ గడ్కరీ చెప్పారు. ఇది అమల్లోకి వస్తే విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. దేశీయ బయోఫ్యూయల్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుంది. కాలుష్య ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుంది. రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. ఈ సరికొత్త టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికీ జరిపిన పైలట్ ప్రాజెక్టులు ప్రోత్సాహకరమైన ఫలితాలనిచ్చాయి. ఐసోబ్యూటనాల్ ని నెక్స్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీని ప్రత్యేకతల విషయానికొస్తే సాధారణ బయోఫ్యూయల్స్ తో పోలిస్తే అధిక శక్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఇంజన్లకు పూర్తి అనుకూలంగా ఉండడమే కాకుండా చాలా తక్కువ ఉద్గారాల్ని విడుదల చేస్తుంది. నిల్వ రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. డీజిల్ కు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని వాడకం వల్ల భారత ముడి చమురు దిగుమతి భారం గణనీయంగా తగ్గడమే కాకుండా ఇంకా దేశీయంగా రైతులు ఉత్పత్తి చేసే బయోఫ్యూయల్స్ కి విపరీతమైన డిమాండ్ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రవాణా రంగంలో ఐసోబ్యూటనాల్ కీలక ఇంధనంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ పై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల్ని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇథనాల్ తయారీకి అధికంగా నీరు అవసరమవుతుందని, వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. వాహనాల వారంటీ, ఇన్సూరెన్స్ రద్దవుతాయని, పర్యావరణానికి హాని జరుగుతుందనేది అపోహ మాత్రమేనని చెప్పింది. అయితే ఇవన్నీ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని వాదనలేనని, ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రమాణాలు, శాస్త్రీయ అధ్యయనాలు, నియంత్రణ వ్యవస్థల ఆధారంగానే అమలు చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. వాహనాల్లో సాధారణంగా వచ్చే మెకానికల్ సమస్యలను నేరుగా ఇథనాల్ బ్లెండింగ్ కి ఆపాదించడం సరైన పద్ధతి కాదని గడ్కరీ వ్యాఖ్యానించారు. వాహన యజమానులు తమ వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే ముందుగా వాటిని నిపుణులతో తనిఖీ చేయించుకోవాలని సూచించారు. ఇంధనం వల్ల సమస్య వచ్చిందని అనవసర నిందలు వేయకూడదని చెప్పారు. ఈ వ్యవహారంలో వాస్తవాల కంటే తప్పుడు సమాచారం, అనవసర రాజకీయ గందరగోళమే ఎక్కువగా ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ఓవైపు ప్రభుత్వ ఇంధన భద్రత లక్ష్యాలు, మరోవైపు వినియోగదారుల మైలేజీ ఆందోళనల మధ్య ఈ వివాదం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.